హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మేడే 360. ఫ్రెండ్స్, మన వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏది. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతుంది, అన్ని అన్ని విధాలుగా అనమాట. బడ్జెట్ కానీ, ఆ వేకెన్సీస్ కానీ ప్రతి ఒక్కటి మొత్తం లైన్ క్లియర్ అయ్యి ఉండి ఏ నోటిఫికేషన్ రెడీ ఉంది అని చెప్పేసి దాని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడతాను. ఓకేనా, నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియోని అయితే చూసేయండి, మీకైతే క్లియర్ కట్గా టాపిక్ అనేది అర్థమైపోతుంది. అలాగే మీకు డీటెయిల్స్ అనేది కూడా తెలిసిపోతుంది. ఓకేనా, వీడియోలో వెళ్ళే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా వేరే ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా అప్డేట్స్ ఏమైనా కానీ, మీకున్న చిన్న చిన్న సందేహాలు ఏమన్నా కానీ కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. దాని గురించి అయితే నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఈ అప్డేట్స్తో పాటు వేరే ఇంకేమైనా డిస్కషన్ చేయాలన్నా కానీ, వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మనకు ఈ అప్డేట్స్తో పాటు వేరే డిస్కషన్స్ చేస్తూ ఉంటాం. సబ్జెక్ట్ సంబంధించింది కానీ, అప్డేట్ సంబంధించింది కానీ. ఒకవేళ వీడియో చేయలేనప్పుడు నేను డైరెక్ట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట. కొన్ని డౌట్స్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ మీకు అయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. దానికోసం అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే. ఓకేనా, ఈ వీడియోని మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ ఏది ఉన్నా కానీ నేను వీడియోలో చెప్తాను కాబట్టి ఫర్దర్ మీకు స్పీడ్గా రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మంచిది. ఓకేనా, వెళ్ళిపోయే ముందు మనకు ఫస్ట్ మీకు చాలామంది గుర్తుండే ఉంటుంది. ఓకేనా, అందరికి తెలిసిందే, బట్ ఎవరికి ప్రజెంట్ అయితే గుర్తులేదు. అది అంతకుముందు తెలిసిందే. ఏంటంటే చెప్పనా, ఒక నోటిఫికేషన్ అందరికీ తెలిసి బడ్జెట్ అప్రూవల్ అయ్యి అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. అది నోటిఫికేషన్ ఏం తెలుసా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్. ఓకేనా, ఈరోజు నేను ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడినప్పుడు అయితే వాళ్ళు చెప్పింది ఇదే అనమాట. ఏంటంటే నేనే షాక్ అయినా, అరే ఇది ఒక నోటిఫికేషన్ ఉంది కదా, దీనికి బడ్జెట్ అప్రూవల్ అయిపోయింది కదా, అసలు మర్చిపోయాం కదా అసలు ఇది అని చెప్పేసి నేనే షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు తెలిసి దగ్గర జనవరిలోనే సంథింగ్ ఆ టైంలో బడ్జెట్ అప్రూవల్ అయిపోయింది. ఓకేనా, బడ్జెట్ అప్రూవల్ అయిపోయింది. దీనికి సంబంధించి ఫైల్ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కానీ, ఏముండాలి ఏంది సిలబస్ కానీ అన్నీ మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ చూస్తే దీనికి ఎలిజిబిలిటీ ఇంటర్ ఉంటుంది. ఓకేనా, సేమ్ మన కానిస్టేబుల్ లాగే సేమ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఈవెంట్స్ మాత్రం దీనికైతే ఏంటంటే వాకింగ్ టెస్ట్ ఉంటుంది. సో అదే ఉంటుంది. ఇవన్నీ దానికి సంబంధించి క్రైటీరియా మొత్తం నోటిఫికేషన్ PDF ఉంటుంది కదా, మొత్తం రెడీ చేసి పెట్టారనమాట. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనకైతే అప్డేట్ అని చెప్పారు. అలాగే మనకు మిగతా ఉన్నాయి కదా ఈ నోటిఫికేషన్లు. SI కానిస్టేబుల్ చాలామంది అడిగేది ఏంటంటే GPO నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది DSC కూడా అడుగుతున్నారు. మెయిన్గా ఏంటంటే SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, పక్కా వస్తుంది. ఓకేనా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించింది ఆర్థిక శాఖ అనేది ఆమోదం తెలపడం అయిపోయింది. అది నోటిఫికేషన్ అనేది మాత్రం ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ మాత్రం నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ మాత్రం ఫస్ట్ అయితే వస్తుంది. ఓకేనా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసిన దాని తర్వాత మనం చూసుకుంటే మాత్రం GPO నోటిఫికేషన్ చూడండి. GPO నోటిఫికేషన్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది. దానికి సంబంధించింది మొత్తం ఖాళీలు అనేది 5,944 మిగతా ఖాళీలు అనేది ఉన్నాయి ప్రజెంట్. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ జరిగినాయిగా. 10,954 పోస్టులు ప్రజెంట్ 5,944 పోస్టులు అనేది ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలతో GPO నోటిఫికేషన్ కూడా ఇస్తారు మ్యాక్సిమం. ఇక పాత వాళ్ళతో ఫిల్ చేయడానికి అవకాశం అనేది ఇక అయిపోయింది. ఫస్ట్ సెకండ్ 2 సార్లు అనేది అవకాశం ఇచ్చారు, అయిపోయింది. ఇక మిగతా పోస్టులు కూడా పాత వాళ్ళతోనే ఫిల్ చేస్తామంటే ఇక నిరుద్యోగులు కూడా ఊకోరు. కాబట్టి ఖచ్చితంగా ఈ సగం పోస్టులు అనేది కొత్త వాళ్ళతోనే కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇవ్వాలనుకుంటున్నారు కూడా. ఓకేనా, తర్వాత వచ్చేసి DSC నోటిఫికేషన్కి ఎటువంటి అడ్డంకులు లేవు అనమాట. డైరెక్ట్ అది ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఈ మళ్ళీ వేకెన్సీస్ ఇప్పుడు పోస్టింగ్ అనేది అయిపోయినాయి కదా, పాత నోటిఫికేషన్ పోస్టింగ్ అయిపోయినాయి కదా, మళ్ళీ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, సబ్జెక్ట్ వైజ్ అన్నీ చూస్తారు కదా, మ్యాథ్స్ ఫిజిక్స్ అని ఎట్లా ఉంటాయి కదా DSCలో. ఆ విధంగా చూసిన తర్వాత ఆ నోటిఫికేషన్ కూడా రావడానికి ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉందా అంటే SI కానిస్టేబుల్ నోటిఫికేషన్, అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్ ఇబ్బంది ఏంటంటే గ్రూప్స్ నోటిఫికేషన్ సంబంధించింది ఆల్రెడీ పాత గ్రూప్స్ నోటిఫికేషన్ ఉన్నాయి కదా, దానికి సంబంధించింది ఇంకా దానికి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరగలేదు. ఇంకా అది హోల్డ్లోనే ఉందన్నమాట. అవి కంప్లీట్ కాలేదు కాబట్టి గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడే ఇస్తారనేది మాత్రం అది ఖచ్చితంగా చెప్పలేం, అది జరగదు కూడా. ఎందుకంటే అది మనం చెప్పుకోవడానికి కూడా ఉండదన్నమాట. గ్రూప్స్ నోటిఫికేషన్ సంబంధించింది. SI కానిస్టేబుల్ సంబంధించింది ఏంటంటే ప్రజెంట్ SI కానిస్టేబుల్ సంబంధించింది మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం వేకెన్సీకి సంబంధించి అయితే క్లియర్ కట్గా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన.
వేకెన్సీస్ లిస్ట్ అనేది వాళ్ళైతే కలెక్ట్ చేసి పెట్టేశారనమాట. వేకెన్సీస్ లిస్ట్ అయితే అయిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ అప్రూవల్ రావాల్సి ఉంటుంది. బడ్జెట్ అప్రూవల్ అయిపోగానే దానికి సంబంధించింది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఇది ఈ నోటిఫికేషను బిఫోర్ నోటిఫికేషన్ వస్తుందంటే మాత్రం ఇప్పుడైతే చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ బిఫోర్ మనకు ఈ వేకెన్సీస్ రెండోసారి ఖాళీలు చెక్ చేశారు కదా, ఆ చెక్ చేయనంత ముందు వరకు బిఫోర్ ఎలక్షన్స్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. పెద్ద నోటిఫికేషన్ ఇస్తే మనకు ఎలక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించింది మనకు పాజిటివిటీ ఉంటుంది. ఎలక్షన్లో కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి అనుకునే ఇంటెన్షన్లో ఉన్నారు. కానీ ప్రజెంట్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ముందు, ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాంట్లో ఒక డేట్ మెన్షన్ చేసి దాని తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ప్రజెంట్ వాళ్ళు అనుకునేది ఇప్పుడు జరిగేది అదే ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, తర్వాత వచ్చేసి జీపీఓ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్లు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇక దానికి ఏం లేవు, వేకెన్సీస్ కానీ బడ్జెట్ కానీ ఏదైనా కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అదైతే ఇవ్వడానికి రెడీగా ఉంది. తర్వాత వచ్చేసి మనకు జీపీఓ నోటిఫికేషన్ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని భర్తీ అయినాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పేసి అన్నీ ఉన్నాయి. అది ఇక పాత వాళ్ళతో కాదు, మన కొత్త వాళ్ళతోనే ఫిల్ చేయడానికి అయితే అది ఉంది. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్లు, అలాగే కరెంటుకి సంబంధించింది నోటిఫికేషన్ అనమాట. కరెంటు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఎటువంటి లేవు. దాని ఖాళీకి సంబంధించి రిలీజ్ చేయొచ్చు. ఓకేనా. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రతి ఒక్క దానికి ఒక డిఎస్సి, ఇక్కడ చూసుకుంటే డిఎస్సి ఒకదానికి, అలాగే గ్రూప్స్కి ప్రజెంట్ ఇవ్వడానికి ఆస్కారం తక్కువ ఉన్నాయి కాబట్టి అది పక్కన పెట్టండి. డిఎస్సి ఒక్కటి పక్కన పెట్టేస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జీపీఓ, ఎస్ఐ కానిస్టేబుల్ సేమ్ సిలబస్. ఓకేనా. సేమ్ సిలబస్. మీరు ఒకటే ప్రిపరేషన్లో ఏంటంటే టకటక ఒక బుల్లెట్కి 2 పిట్టలు అన్న సామెత ఉంటుంది కదా, ఆ టైప్లో ఒక్కటేసారి ప్రిపరేషన్ చేస్తే మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, జీపీఓ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 4 నోటిఫికేషన్లు అనమాట. 4 జాబులకి రాయొచ్చు. సో మీ ప్రిపరేషన్ అనేది ఆపకండి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఏదైతే ఉంది సేమ్ సిలబస్. బీట్ ఆఫీసర్కి ఏముంది, కొంచెం ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ అడుగుతాడు. ఓకేనా. ఇప్పుడు జీపీఓ కానీ కొంచెం మ్యాథ్స్ తక్కువ ఉంటుంది, జిఎస్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. సిలబస్ ఏమైనా కొంచెం చేంజ్ ఉంటుంది. ఏంటంటే పంచాయతీరాజ్ చట్టం అది ఇది యాడ్ చేస్తాడు. దానికి కొంచెం మార్పులు. ఇప్పుడు 80% మీరు సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత 20% సిలబస్ అనేది ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత సిలబస్ పీడిఎఫ్ చూసి దాంట్లో ఏముంది ఏంటి అనేది అప్పటికప్పుడు వెంటనే కవర్ చేసేయచ్చు. 80% సిలబస్ మనకు ఆల్రెడీ తెలిసిన సిలబసే కాబట్టి మీరు ముందే కంప్లీట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది కదా. ఆ ఇంటెన్షన్తో చెప్తున్నాను. ఓకేనా. సేమ్ అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ఇక అందరికీ తెలిసిన సిలబసే. ఇక దాంట్లో చేంజెస్ ఏమి ఉండవు, మోడిఫైస్ ఏమి ఉండవు. ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ఈరోజు కనుక్కున్న దాంట్లో అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు జీపీఓ, డిఎస్సి అనమాట. ఇవి అయితే లైన్ క్లియర్ ఉన్నాయి. ఇవైతే రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇవే ఇస్తాయంట, వాళ్ళు చెప్పారు. అదే నేను మీకైతే చెప్తున్నాను. ఓకేనా. ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ ఆపకండి. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. ఏవైతే బుక్స్ ఉన్నాయో పాత బుక్స్నే కంటిన్యూ చేయండి. అప్డేట్స్ కంటెంట్ ఏమేమి ఉన్నాయో అవి కంటెంట్ మాత్రం మిస్ చేసుకోకండి. ఇంకోటి ఏంటంటే మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ కాదు, ప్రతి నోటిఫికేషన్ ప్రతి ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. ఓకేనా. అప్పుడే మీకు ఒక అవగాహన తెలుస్తుంది అనమాట. ఓకేనా. వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తలు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా ఏమైనా అప్డేట్ ఉన్నా కానీ మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఆ అప్డేట్ ప్రకారం అయితే మీకైతే నేను వీడియో చేయడమా లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడమా జరుగుతుంది. సో మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.